దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, మేలులు, ఆశీర్వాదములు, సమాధానము కలుగునుగాక. టుడేస్ గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథములో నుంచి 29వ అధ్యాయములో లాస్ట్ 2 వాక్య భాగాలు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇక మీదట అనే విషయం గమనించండి. ఇక మీదట, ఇప్పటి నుండి యాకోబు అనే మీ జీవితంలో సిగ్గుపడకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక మీదట నుంచి మీ ముఖం ఎన్నడూ కూడా లజ్జింపకుండా, తెల్లబారకుండా చేస్తాడు. అందుకే నిన్ను పిలిచాడు, అందుకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ ఉద్యోగరీత్యా, మీ వ్యాపార రీత్యా, ఒకవేళ పరిచర్యలో మీరు కంప్లీట్గా డెడికేట్ చేసుకొని సంపూర్ణ సేవలో ఉంటే మీ విషయంలోనూ ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. కనుక యాకోబు సిగ్గుపడ్డాడు. యాకోబు గురించి అందరూ చెప్పుకునే విషయం ఏంటంటే మోసగాడు అంటున్నాం. పేరుకు అర్థమే కానీ ఆయన జీవితం అనగా ఆయన లైఫ్ స్టైల్ మొత్తం దేవునికి ఎంతో ప్రీతికరమైనది అనే విషయాన్ని మీరు గమనించాలి. యాకోబు సాదృశ్యంగా మనం అందరం ఉన్నాం, మీరున్నారు. కనుక మిమ్మల్ని చూసి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ, మీ ముఖం మీదట అన్నప్పటికీ మీరు దాన్ని లెక్క చేయొద్దు. ఎందుకంటే నువ్వు యాకోబుకు సాదృశ్యంగా ఉన్నవాడవు గనుక నీవు సిగ్గుపడనీయడు, నీ ముఖము తెల్లబారనీయడు. సిచ్యువేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి మన స్పిరిచువల్ లైఫ్లో. కానీ మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనుక ఇక మీదట, ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కనుక ఈ వాక్య భాగాన్ని బాగుగా మీరు మనసులో పెట్టుకొని ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో మీ ముఖము చాలా వికసించేటట్లుగా దేవుడు చేస్తాడు. మీ సిగ్గుపడడానికి ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా మీకు చాలా ఆనందకరముగా మారుస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఎంతైనా మంచి దేవుడు, గొప్పవాడు. మా తల్లి గర్భములో పిండమై కాకముందే మమ్మల్ని చూసి మీ పద్ధతిలో, మీకు ఇష్టముగా, మీ కాలములో మమ్మల్ని నీ వైపు ఆకర్షించుకొని నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, కాడు అనే విషయాన్ని మా లైఫ్లో, మా అనుభవంలో మీరు బయలుపరిచి మరొకసారి నాయనా మా జీవితంలో మేము ఇక్కడ సిగ్గుపడని పరిస్థితులు, మా ముఖం తెల్లబారని పరిస్థితులను మీరు కలిగిస్తారని మాట ఇచ్చిన మా తండ్రి, నువ్వు నమ్మదగిన వాడు. నీ మాట నీ పక్షంగానే ఇదిగో ముఖ్యంగా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో జరిగించి నీ యొక్క బిడ్డల పాదములను స్థిరపరిచి నీకు సాక్షులు ఉండటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.